గజ్వేల్ పట్టణంలోని మల్లన్న సాగర్ భూ నిర్వాసిత కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్ఆర్ కాలనీకి వస్తున్నారు అన్న సమాచారంతో యువకులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు పార్టీల వారు నినాదాలు చేసుకోవడంతో పాటు చెప్పులు విసురుకున్నారు. తమకు అన్యాయం చేయని హరీష్ రావు కాలనీకి రావద్దని భూ నిర్వాసితులతో పాటు కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టగా ఉద్రిక్తత నెలకొంది. పరస్పరం దాడి చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసన చేపట్టినటువంటి ఇరు వర్గాలు చెదరగొట్టారు. ఇక గజ్వెల్లోని ఆర్&ఆర్ కాలనీలో హరీష్ రావుకు నిరసన సెగ తగిలినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సందీప్, సిద్దిపేట జిల్లా గజ్వెల్ మున్సిపల్ కి సంబంధించిన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు మల్లన్న సాగర్ కు సంబంధించిన భూ నిర్వాసితుల నుంచి ఒక నిరసన సెగనైతే తగిలిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు వారికి సంబంధించిన పార్టీ నాయకులతో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచార నిమిత్తం గజ్వెల్ మున్సిపాలిటీకి సంబంధించి 10వ వార్డు, 12వ వార్డు, 7వ వార్డుకు సంబంధించి ఆర్&ఆర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో ఈ వార్డులకు సంబంధించి మల్లన్న సాగర్ చెందినటువంటి భూ నివాసులు ఈ యొక్క కాలనీలో ఆర్&ఆర్ కాలనీలో ఈ వార్డులో నివాసం ఉంటున్నారు గత కొన్ని రోజులుగా. అయితే వీరికి సంబంధించి మల్లన్న సాగర్ భూ నివాసులకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. తమకు కేటాయిస్తా అని చెప్పిన ఇళ్ల స్థలాలు కావచ్చు, వాటికి కేటాయిస్తా అని చెప్పిన వ్యవసాయకు సంబంధించిన భూములు కావచ్చు, తర్వాత వారికి ఇస్తా అని చెప్పిన నష్టపరిహారం కావచ్చు ఇవ్వలేదు, మమ్మల్ని పట్టించుకోవటం లేదు, సరిగా ఆర్&ఆర్ కాలనీలో సరైన వసతులు కూడా కల్పించడం లేదు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని చెప్పేసి మమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను అయితే అడ్డుకున్నారు. దీనికి సంబంధించి వెంటనే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చేరుకోవడం జరిగింది. సో దీంతో ఇరు వర్గాలకు సంబంధించి ఒక తోపులాట, ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు తీవ్రంగా వారిని అటువైపు ఇటువైపు కొట్టారు. కొంతమేర లాఠీ చార్జ్ కూడా జరిగింది కొందరిపై. అయినప్పటికీ కూడా భూ నిర్వాసితులు అయితే ఎట్టి పరిస్థితులను కూడా మమ్మల్ని ఓట్లు అడగడానికి రాకూడదు, గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇటు హరీష్ రావుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత తమకు వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి కూడా వారికి డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించారు. కొంత మేర వాహనాలకు రాకపోకలకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. సందీప్, ఏంటి అంటే కరుణాకర్, అంటే మల్లన్న సాగర్లో అప్పుడు ఇల్లు కోల్పోయినటువంటి బాధితులకు ఆ ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పటికీ ఆ ప్రజలు వాపుతున్న పరిస్థితి. అంటే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి హామీ ఇచ్చిందా? ఈ భూ నివాసులకు సంబంధించి మల్లన్న సాగర్ సంబంధించి గత ప్రభుత్వం నుంచి వీరు అనేక విధాలుగా దఫాలుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించి ఎన్నో విధాలుగా వీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. తమకి ఇవ్వాల్సిన భూస్థలాలు, తమకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలు, తమకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అనేక ఉద్యమాలు కొనసాగిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కొంత మేరకు నామమాత్రంగానే మాకు ఇచ్చారని చెప్పేసి గతంలో నుంచి కూడా ఏదో రకంగా నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వంపై అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు చేస్తూనే ముందుకు వస్తుంది. కానీ తాజాగా నేను మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆర్&ఆర్ కాలనీలో 10వ వార్డు, 12వ వార్డు, 7వ వార్డులకు ప్రచారం నిమిత్తం వెళ్ళగానే అక్కడ ఈ భూ నివాసితులు అయితే అక్కడ నివాసం ఉంటారు. వీళ్ళందరూ తమకు న్యాయం చేయాలి, మాకు ఇవ్వలేదు, మాకు కేటాయించాలి, మాకు ఇస్తా అన్న హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి మీరు ఏ మొహం పెట్టుకొని మమ్మల్ని ఓట్లాడడానికి వస్తున్నారని అయితే వారికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం జరిగింది. వారిపై వ్యతిరేకించడం జరిగింది. వారిని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పేసి కూడా వారిని తోసివేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి భూ నివాసితులకు అయితే వీరికి గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా భూ నివాసితులకు అయితే అన్ని విధాలుగా అండదండలు అందిస్తాం, మేము వారిని ఒక క్షుణ్ణంగా పరిశీలించి ఏ రైతుకి ఎంత మేర నష్టం జరిగింది, ఎంత మేర వారికి భూములు కోల్పోయారు అనే విధంలో అన్ని కోణంలో మేము దర్యాప్తు చేపట్టి వారికి అన్ని విధాలుగా మేము అందిస్తాము, సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం వారికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వారికి హామీలు ఇచ్చారు, కానీ అమలు కాలేదు.
ఆ అమలు హామీలు ఇస్తున్నారు, అమలు చేయడం లేదు. గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని ఓట్లు అడగడానికి ఏ మొహం పెట్టుకుని వస్తారని చెప్పేసి నేడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారిని అయితే అడ్డుకోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నారు. ఒక ఘర్షణ వాతావరణం నెలకొనడంతో హరీష్ రావు అక్కడ ఉండి భూ నిర్వాసితులకు సర్ది చెప్పారా, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోయారా? అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి హరీష్ రావు ఈ విషయం అంతా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, తర్వాత మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి, వీరందరూ అక్కడ భూ నివాసులను అయితే సముదాయించే ప్రయత్నం చేశారు. వారందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వారిని అయితే సముదాయించే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ కరుణాకర్. గజ్వేల్ పట్టణంలోని మల్లన సాగర్ భూ నిర్వాసిత కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా R&R కాలనీకి వస్తున్నారన్న సమాచారంతో యువకులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఇక దీంతో ఇరు పార్టీల వారు నినాదాలు చేసుకోవడంతో పాటు చెప్పులు విసురుకున్నారు. తమకు న్యాయం చేయని హరీష్ రావు కాలనీకి రావద్దని భూ నిర్వాసితులతో పాటు కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టగా ఉద్రిక్తత నెలకొంది. పరస్పరం దాడి చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసన చేస్తున్నటువంటి ఇరు వర్గాలను చెదరగొట్టారు.